హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పిల్లలకి ఊహ తెలిసిన కాడి నుంచి వాళ్ళు టీనేజ్కి వచ్చే వరకు తల్లిదండ్రులు స్కూల్లో టీచర్స్ చెప్పిందే వాస్తవం అనుకొని వాళ్ళ మీదే ఆధారపడి వాళ్ళ యొక్క జీవితాన్ని కొనసాగిస్తున్నప్పుడు టీనేజ్ వచ్చిన కాడి నుంచి వాళ్ళ ప్రవర్తనలో వాళ్ళ యొక్క ఆలోచనలో మార్పులు రావటం అనేది సహజం. ఆ టీనేజ్లోకి వచ్చిన వెంటనే ఎక్కువగా భయపడేది తల్లిదండ్రులే. ఎందుకనంటే వాళ్ళు తీసుకునే నిర్ణయాల వలన వాళ్ళ జీవితాన్ని ఎక్కడ పాడు చేసుకుంటారో అనే ఒక భయం, దానికి తగ్గట్టుగానే జీవితాన్ని పాడు చేసుకొని తర్వాత లైఫ్లో ఏం చేయాలో అర్థం కాని స్థితిలో జీవితాన్ని వృధా చేసుకుంటూ కొంతమంది కొనసాగించలేక జీవితాన్నే త్యాగం చేసుకునే పరిస్థితులు ఉన్నందువల్ల తల్లిదండ్రులు తప్పనిసరిగా వాళ్ళకి భయం వేస్తుంది. అయితే టీనేజ్ అనేది మనం కూడా ఆ ఏజ్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళమే. ఆ యొక్క టీనేజ్లో ఉండే ప్రెషర్స్ కానీ, ఎంజాయ్మెంట్ చేయాలన్న ఆలోచనలు కానీ, కోరికలు కానీ, ఏ రకమైనవైనా మనం ఎలాగైతే తట్టుకున్నామో తట్టుకోలేకపోయామో పిల్లలు కూడా అంతే అనే ఒక్క కాన్సెప్ట్తో మనం అర్థం చేసుకొని తప్పనిసరిగా టీనేజ్లో ఉన్న వాళ్ళు కేవలం టీనేజ్లోకి వచ్చారు అనగానే జనరల్గా ప్రజలకున్న ఒకే ఒక ఆలోచన ఏంటంటే, టీనేజ్లోకి వచ్చారంటే అమ్మాయి అబ్బాయి మాట్లాడుకున్నారంటే వీళ్ళు లవ్లో పడిపోయారు, వాళ్ళు ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారో అనే అర్థం చేసుకునే స్థితిలో వాళ్ళుంటే మన తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకున్న స్థితిలో మా అమ్మాయి కానీ మా అబ్బాయి కానీ ఎలాంటి వాళ్ళు తెలుసు అని మనం ఎంత కాన్ఫిడెన్స్గా ఉన్నా బయట వాళ్ళు వేసే నిందను పట్టి సమాజంలో ఆడపిల్లలు మగపిల్లలు మాట్లాడుకుంటే, అండ్ ఎస్పెషల్లీ టీనేజ్కి వచ్చిన వయసులో వాళ్ళు మాట్లాడుకుంటే డెఫినెట్గా వాళ్ళు లవ్ అఫైరే అని చెప్పి అంటగట్టేస్తారు. అది చాలా తప్పు. ఎందుకనంటే తప్పనిసరిగా టీనేజ్లోకి వచ్చిన తర్వాత మనంతట మనం స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవాలి అనే ఆలోచన పిల్లలకి క్రమంగా పెరగటం అనేది యూనివర్సల్ ట్రూత్. ఆడవని మగవని అది ఎవరైనా సరే అందులో మంచి నిర్ణయాలు తీసుకుంటే మంచి వాళ్ళుగా ఉన్నత స్థితికి వెళ్తారు. కొంతమంది మంచి నిర్ణయాలు తీసుకోకపోయినా రియలైజ్ అయ్యి తర్వాత లైఫ్ కూడా సెటిల్ చేసుకున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. పూర్తిగా చెడు నిర్ణయాలే తీసుకొని లైఫ్ని అగాధంలోకి తోసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. కానీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే, లైఫ్లో టీనేజ్ అన్న దాన్ని ఎంజాయ్ చేస్తే ఇంకా లైఫ్లో సెటిల్ అవ్వలేమా అన్న ఆలోచన మాత్రం తప్పు. ఎందుకనంటే టీనేజ్ అనేది మనిషి జీవితంలో పుట్టినప్పుడు కాదు, చచ్చిపోయినప్పుడు కాదు, మధ్య వయస్సు కాదు. ఆ టీనేజ్ అనేది అత్యద్భుతమైన ఒక భాగం. బేస్డ్ ఆన్ దట్ టీనేజ్ వాళ్ళ యొక్క లైఫ్ సెటిల్ అయ్యే ఏజ్ కూడా అదే. అందుకోసమనే టీనేజ్ ఎంత సంతోషాన్ని, ఎంత ఉత్సాహాన్ని కోరింది కావాలి, ఏమైనా సాధించాలి అనే పట్టుదల, ధైర్యం, తెగింపు ఉండే ఒకే ఒక స్టేజ్ ఏదంటే అది టీనేజే. తనకిష్టమైంది మంచి అవని చెడవని సెకండరీ, బట్
అది నాకు కావాలి, ఏమైనా సాధించుకోవాలి అన్న తలంపుని రూపుమాపటం చాలా కష్టం. అట్ ద సేమ్ టైం అలా చేసే వాళ్ళని పేరెంట్స్ అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, ఇంకా టీచర్స్ అయినా అవ్వచ్చు, వాళ్ళని ఎంత అది చెయ్యొద్దు అని మనం బలవంతం పెడతామో వాళ్ళు అదే చేసి తీరుతారు. కాబట్టి వాళ్ళ దారిలోకే మనం వెళ్ళి వాళ్ళని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చెయ్యాలి. ఇది ఎంతవరకు అంటే ఒక 25 సంవత్సరాలు వచ్చే వరకు ఉన్న ఈ టెంప్టేషన్ గ్రాడ్యువల్లీ ఇప్పుడున్నంత ఆ తెగింపు, ధైర్యం, ఎంజాయ్ చేయాలన్న కోరిక, కొత్త కొత్త పరిచయాలు, కొత్త కొత్త ఆలోచనలు, కొత్త కొత్త అనుభవాలు పొందాలనుకునే ఆ యొక్క స్టేజ్ 25 సంవత్సరాల నుంచి గ్రాడ్యువల్గా తగ్గిపోద్ది. అలాగే మనకు కూడా ఇంకా ఆ ఎంజాయ్మెంట్ చేయాలంటే కొంచెం వాయిదా వేస్తూనే ఉంటాం. ఎందుకంటే అప్పటికే బరువు బాధ్యతలన్నీ మన నెత్తి మీద పడిపోతూ ఉంటుంది. అయితే సింపుల్గా టీనేజ్కి వచ్చింది ఒక ఎంజాయ్ చేయటాకే అని ఆలోచించే వాళ్ళందరికీ నేను చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే, మనకు చూసేటప్పుడు, మనం అనుభవించినప్పుడు టీనేజ్ అనగానే కేవలం సంతోషాలు ఉంటాయని అనుకోవటం మాత్రం భ్రమ. చాలా మంది ఆ టీనేజ్ లోనే వాళ్ళకు వచ్చే ఆలోచనలు సమన్వయం చేసుకోకుండా సతమతం అయిపోతూ అటు చదువుని ఇటు ఈ కోరికల్ని మేనేజ్ చేసుకోలేక ఆందోళన, డిప్రెషన్, నిద్రలేమి, రకరకాల అన్నం తింటం మానేస్తారు. ఎందుకనంటే మనలో వచ్చే ఆ హార్మోనల్ చేంజెస్ మనల్ని ప్రశాంతంగా ఉండనివ్వు. బట్ వాటిలన్నిటిని సమన్వయం చేసుకొని బ్యాడ్ ఏంటంటే ఇది ఎంజాయ్ చేస్తున్నప్పుడే లైఫ్లో సెటిల్ అయ్యే టైం కూడా అదే ఉంది. 25 సంవత్సరాల తర్వాత ఆ టీనేజ్ ప్రెషర్ దాటిపోయిన తర్వాత, ఆ ఎంజాయ్మెంట్ ప్రెషర్ దాటిపోయిన తర్వాత, సరే ఇది అయిపోయింది కదా, ఇప్పటి నుంచి చదువు మొదలుపెట్టి జీవితం కొనసాగిద్దాం అనుకుంటే అవన్నీ అంత ఈజీగా జరిగే పనులు కాదు. అందుకోసమనే సృష్టి అనండి, దేవుడు అనండి, టీనేజ్తో పాటు ఒక సంతోషంతో పాటు ఒక బాధ్యత కూడా మన మీద పెట్టింది. సృష్టి అవ్వచ్చు, దేవుడు అవ్వచ్చు. ఎందుకనంటే ఈ టీనేజ్ లో మనకి వచ్చే ఆలోచనలతో ఎక్కడ చెడిపోతామో, లేదు ఎక్కడ మన జీవితాన్ని మర్చిపోయి అదే లోకంగా బ్రతుకుతాము అని చెప్పి, ఒరే బాబు లేతే అమ్మా నువ్వు ఇది చేస్తున్నావు, తర్వాత నీకంటూ సంపాదించుకోవటానికి ఒక ఆధారం, డబ్బు సంపాదించుకోవటానికి, అది ఉద్యోగం అనండి, బిజినెస్ అవనివ్వండి, ఆర్ట్ అండ్ కల్చర్ ఏదన్నా అవనివ్వండి, డబ్బు సంపాదించుకోకపోతే తర్వాత లైఫ్ ఎలా ఉంటుందని ఇండికేషన్ ఇవ్వటాకేనేమో టీనేజ్లోనే మన యొక్క జీవితాన్ని నిర్ణయించుకునే స్టేజ్ కూడా అప్పుడే వస్తుంది కరెక్ట్గా. చాలా మంది టీనేజ్ లోకి వచ్చే ప్రెషర్స్ ని పక్కన పెట్టి లైఫ్ ధ్యేయంగా ఈ కొద్ది పీరియడ్ గనక మనం త్యాగం చేసి మన కెరీర్ ని గనక ఉన్నతంగా తీర్చుకుంటే జీవితాంతం హ్యాపీగా బ్రతుకుదాం అనుకునే అతి తక్కువ మంది ఎప్పుడు లెజన్సే. వాళ్ళకి ఎన్ని ఆలోచనలు వచ్చినా, ఎంత వచ్చినా వాళ్ళు పెట్టుకున్న లక్ష్యాన్ని వాళ్ళు సాధించుకుంటూనే ఉంటారు. అలా అని వాళ్ళకి ఎంజాయ్ చేయాలని కోరికలు లేవని కాదు, వాళ్ళు పనికిరాని వాళ్ళు కాదు అని మనం చెప్పటం చాలా సొంత తప్పు. దే విల్ ఆల్సో ఫేస్ దట్ ద సిచ్యువేషన్ ఆఫ్ teenage pressures, but they have to overcome and they will overcome. We have to overcome. అదొక్కటే. అండ్ చాలా మంది మల్టీ టాస్కింగ్ చేసేవాళ్ళు ఈ రోజుల్లో చాలా ఎక్కువ మంది వచ్చారు. ఎంజాయ్ చేస్తూనే జీవితాన్ని పునర్నిర్మించుకునే వాళ్ళు కూడా అనేక మంది ఉన్నారు. ఎస్పెషల్లీ ఈ రోజుల్లో చూస్తున్నాం.
ఒకానొకప్పుడు ఆడపిల్ల బయటికి వచ్చిందంటే వెంట పడేవాళ్ళు ఎక్కువ మంది ఉండేవాళ్ళు, వెంట పడకపోయినా ఈడేంట్రా అమ్మాయిని బయటికి పంపించాడని ఒక ముద్ర వేసేసేవాళ్ళు. అటువంటిది ఈ రోజుల్లో ఒక్కసారి చూడండి, ఎక్కడ చూసినా ప్రజెంట్ డేస్ చెప్తున్నా, మీ అందరికీ అనుభవమే. ఒక షాపింగ్ మాల్కి వెళ్ళండి, ఒక బట్టల షాప్కి వెళ్ళండి, ఒక జ్యువెలరీ షాప్కి వెళ్ళండి, లేదు ఒక పెట్రోల్ బంక్ వెళ్ళండి, ఏ చోట ఒక హాస్పిటల్కి వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా ఆడపిల్లలే ఎక్కువగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడాలి అనే తాపత్రయంతో చిన్న చిన్న పిల్లలు, ఐ మీన్ మైనర్ దాటిన పిల్లలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడాలనే సంకల్పంతో ఎక్కువ మంది ఆడపిల్లలే మనకి కనిపిస్తున్నారు ఈ రోజుల్లో. మగవాళ్ళు వాళ్ళని నేను తప్పు పట్టట్లేదు, వాళ్ళు ఆశించిన కెరియర్ రాలేదనో, ఇంకా ప్రయత్నం చేద్దామనో ఆశించి భంగపడి దురలవాట్లకు లోనైపోయి ఆ తల్లిదండ్రుల్ని వేదనకి గురి చేసి మదన పెట్టేవాళ్ళు, లేదు తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తితో అనుభవిస్తూ ఈ టీనేజ్ అనేది మనం ఎంజాయ్ చేయటానికి మాత్రమే మన దగ్గరికి వచ్చింది అని ఆ ఊబిలోనే కూరుకుపోయి రకరకాల చెడు వ్యసనాలకి ఈరోజు మనిషి దగ్గర డబ్బు ఉండాలే కానీ చెడు వ్యసనాలకు లోటు లేదు. డబ్బు లేకపోయినా సరే చెడు వ్యసనాలు అలవాటైతే ఆ డబ్బు సంపాదించడానికి మన దగ్గర లేకపోయినా ఎదరోని చంపేసన్నా సంపాదించరా నా కోరిక తీర్చని మన మైండ్ మనకి చక్కగా సలహా ఇస్తుంది. అది పాటిస్తున్నందువల్లే తన మన అనే భేదం లేకుండా వాళ్ళ కోరిక తీర్చుకోవటానికి డబ్బులు లేకపోతే తల్లిని తండ్రిని చంపేస్తున్నారు, అన్నయ్యల్ని తమ్ముళ్ళని అక్కల్ని చంపేసుకుంటున్నారు. ఆఖరికి వాళ్ళెవరు కూడా సంపాదించే అంత స్థితిలో, సంపాదించిన స్థితిలో లేకపోయినప్పుడు బయట వాళ్ళ మీద పడుతున్నారు. చక్కగా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు దారి కాచి కొట్టేసి చంపేసి, లేదు కొట్టిన తర్వాత వాళ్ళ దగ్గర డబ్బులు లాక్కునే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. ఇది నేను ఎందుకు చెప్పానంటే, మీరు అనొచ్చు మగపిల్లల మీద ఇలా అంటున్నారు, ఆడపిల్లలు కూడా మగవాళ్ళని చంపట్లేదా అనొచ్చు. ఆ కాన్సెప్ట్కి చాలా వీడియోలు చేశాను. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, బాధ్యతను మరిచి అలాగ ప్రవర్తించే వాళ్ళ కోసమే చెప్తున్నాను. అమ్మాయిలైనా అబ్బాయిలైనా అందరూ సమానమే కదా. ఒకప్పుడు సిచ్యువేషన్తో నేను ఇప్పుడు సిచ్యువేషన్ పోల్చాను కాబట్టి ఈ మాట అన్నాను. దయచేసి మగపిల్లలు ఎవరు బాధపడద్దు. యూఆర్ ఆల్సో లెజెండ్స్, చాలా మంది ఉన్నారు టాపర్స్, కానీ ఆడపిల్లల్లో ఆ తెగింపు, ఆ ధైర్యం, మేమంటే ఏంటో మేము ప్రూవ్ చేసుకోవాలి అన్న ప్రగాఢమైన ఆలోచనలే మనసులో నింపుకొని ఉన్నవాళ్ళు ఎక్కువగా కనపడుతున్నారని చెప్పటమే నా ఉద్దేశం. అట్ ద సేమ్ టైం ఆడపిల్లలు మగపిల్లలు టీనేజ్లకు వచ్చిన తర్వాత లవ్ అఫైర్స్ లోనే పడుతున్నారు అన్నదానికి కూడా నేను ఒక రీజన్ చెప్తాను. వాళ్ళు కూడా ఆపోజిట్ సెక్స్, ఐ మీన్ సెక్స్ అంటే నాట్ సెక్స్, ఆపోజిట్ జెండర్, అమ్మాయి అబ్బాయిలతో ఆ అబ్బాయిలు అమ్మాయిలతో మాట్లాడాలి అని అనిపిస్తుంది, మాట్లాడుకోవాలి. ఎందుకంటే నువ్వు తర్వాత అయినా ఈ భూమి మీద బతకాలంటే ఆడమగ మాట్లాడకుండా ఉండటం అనేది జరగని పని. నేను ఆడపిల్లని కదా, ఇంట్లోనూ ముసుగేసుకొని కూర్చుంటాను, నేను జీవితం అంతా అలాగే కొనసాగిస్తాను, మగ పురుగు అన్నది ఎక్కడ కనపడినా సరే అసలు నేను కనపడకుండా బతుకుతాను అనుకుంటే అసాధ్యం. అలాగే మగవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, ఆడపిల్లలతో పెట్టుకున్న కాడి నుంచి లేనిపోయిన గొడవలు, అసలు ఆడవాళ్ళు అంటేనే వాళ్ళ జోలికి వెళ్ళకూడదు, వాళ్ళు వెళ్తే కనుక ఏదో ఒక రకంగా మనల్ని వాళ్ళతో మాట్లాడుతున్నారంటే చూసిన వాళ్ళు ఏదో అనుకుంటారని అనుకునేవాడు కూడా తప్పనిసరిగా ఏదో ఒక రోజు మాట్లాడవలసిందే, అది లేకపోతే అసలు జీవితమే లేదు. అలా మాట్లాడుకోవటానికి టీనేజ్లోకి వచ్చినప్పుడు మనం గనక వాళ్ళకి తల్లిదండ్రులుగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు, వాళ్ళ యొక్క గైడెన్స్ ఏంటి, వాళ్ళ ఆలోచనలు ఏంటి, ఎలాగున్నారు అని మనం అబ్జర్వ్ చేస్తాం.
కానీ వాళ్ళు చెప్పేది వినటానికి మనం సమయం ఎక్కువ కేటాయించాం. అది కంపల్సరీ. అఫ్ కోర్స్ తల్లి ఒక ఉద్యోగం చేయొచ్చు, తండ్రి ఒక ఉద్యోగం చేయొచ్చు, వేరు వేరు చోట్ల ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం ఈ టీనేజ్లోకి వచ్చినప్పుడు మాకొచ్చే ఆలోచనలు, భావాలు, కోరికలు ఒకరితో షేర్ చేసుకోవాలి. ఇది మంచా చెడా అనుకునేటప్పుడు మాత్రం డెఫినెట్లీ దే విల్ ట్రై టు ఫైండ్ అవుట్ సమ్. అమ్మవైనా అవ్వచ్చు, నాన్నైనా అవ్వచ్చు, తోడబుట్టిన వాళ్ళతో అవ్వచ్చు. బై బ్యాడ్ లక్ ఏంటంటే వీళ్ళు వాళ్ళతో షేర్ చేసుకోరు, వాళ్ళ ఏజ్ లో ఉన్న వాళ్ళతోనే షేర్ చేసుకుంటారు. వాళ్ళకి ఏం తెలుసో వీళ్ళకి అదే తెలుసు. ఆ తెలిసి తెలియని వయసులో వాళ్ళిద్దరు తీసుకున్న నిర్ణయాలు ఒక్కోసారి కొంపముంచేస్తాయి. అందుకోసమని ఎక్కువగా మాట్లాడవద్దు అని చెప్పే కంటే ఎటువంటి వాళ్ళతో మాట్లాడాలి, ఎటువంటి వాళ్ళతో నువ్వు స్నేహం చేయాలి, ఎంతవరకు లిమిటేషన్స్ ఉండాలి, ఈ వయసులోనే నువ్వు లవ్ అఫైర్స్ అని పెట్టుకొని నువ్వు ఎంజాయ్ చేస్తూ ఉంటే నీకు తర్వాత తింటాక డబ్బులు ఉండవు. ఆ అబ్బాయి కూడా ఇంటర్మీడియట్ లో ఉండగా లవ్ చేస్తున్నారంటే పాపం ఆ అబ్బాయి దగ్గర కూడా డబ్బులే ఉంటాయి. తర్వాత ఇద్దరు కలిసి ఏదో తల్లిదండ్రులు ఇంట్లో లేనప్పుడు ఇప్పుడు 9th క్లాసులు 10th క్లాసులు కూడా పారిపోతున్నారు తెలియనితనం వల్ల. అలాగే ఇంట్లోనూ వాళ్ళ అమ్మ డబ్బులో లేకపోతే నగలో వాళ్ళ నాన్న సంపాదించిన డబ్బులో నగలో తీసుకొని వెళ్ళిపోతున్నారు. ఆ డబ్బులు అయిన తర్వాత ఆ డబ్బులు అయ్యే వరకు హ్యాపీగానే ఉంటుంది. తర్వాత తర్వాత ఇంట్లోకి రానిచ్చే వాళ్ళు కొందరైతే రానిచ్చినా సరే నువ్వు బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్ లో పడిపోయి నీ కెరియర్ లాస్ చేసుకొని నీ మీద ఒక బ్యాడ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసుకొని ఆ బ్యాడ్ ఇంప్రెషన్ గనక తప్పించుకోవటానికి నువ్వు చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది. చదువు వదిలేసుకున్నావు, లేకపోతే నీకు ఇష్టం వచ్చిన కళ కానీ బిజినెస్ కానీ చేయటానికి నువ్వు ఆసక్తి చూపించకుండా ఇదే అని చెప్పి ఇంట్లో నుంచి పారిపోయావు. తర్వాత నీకు బతకటానికి ఎవరు ఇస్తారు? ఫ్రెండ్స్ ఉంటారు ప్రతి ఒక్కళ్ళకి. మీకు ఉంటారు, నాకు ఉంటారు, ప్రతి చిన్నపిల్లల కాడ నుంచి పెద్దోళ్ళకి అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం, ప్రాణానికి ప్రాణ స్నేహితులు అనే వాళ్ళు ఉంటారు. బట్ ఆ ఇద్దరిలో ఒకళ్ళు మంచిగా సెటిల్ అయ్యి లైఫ్ లో 20-25 ఇయర్స్కే ఇంకొకడు సెటిల్ అవ్వకుండా, అఫ్ కోర్స్ అతను మంచి పనులు చేయొచ్చు, చెడ్డ పనులు చేయొచ్చు. చెడు పనులు చేసిన వాళ్ళందరే లైఫ్ లో సెటిల్ అవ్వరని ఎట్టి పరిస్థితులు నేను చెప్పను. బాగా కేర్ఫుల్ గా టీనేజ్ నుంచి లైఫ్ ని మంచిగా నిర్మించుకోవాలనుకునే వాళ్ళకు కూడా సక్సెస్ తొందరగా రాదు. అటువంటి వాళ్ళకైనా పాపం నా క్లోజ్ ఫ్రెండ్ కదా, ఈ రోజు నా దగ్గర అవసరానికి డబ్బుల్లో ఇంటి దగ్గర అమ్మా నాన్నలు కూడా ఇచ్చే సిచ్యువేషన్ లో లేరు అని మీ క్లోజ్ ఫ్రెండ్ అన్ని షేర్ చేసుకునే ఒక చిన్న వయసులో నుంచి పెద్ద వరకు వచ్చిన ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి మీరు ఏమి చేయక్కర్లా, డబ్బులు అడగండి నాకు ఈ సహాయం ఉందని. అఫ్ కోర్స్ కొంతమంది ఆ ఒక్కసారి ఇచ్చేవాళ్ళు ఉంటారు, తర్వాత అసలు ఇవ్వనే వాళ్ళు ఉంటారు. వీళ్ళిద్దరూ తర్వాత చేసే పని ఏంటి, నువ్వు గనక వాళ్ళకి ఎదురు పడితే తప్పించుకు వెళ్ళిపోతారు, నీ ఫోన్ నెంబర్లు బ్లాక్ చేస్తారు. ఎందుకనంటే ఇంకా వీడి కనపడితే డబ్బులు అడుగుతాడు. ఈ డబ్బులు ఇవ్వటం అనేది వీడికి ఇచ్చిన కాడ నుంచి అలవాటైతే నేను ఆడి స్టేజ్కి వెళ్ళిపోతాను, లేకపోతే ఆమె స్టేజ్కి వెళ్ళిపోతానేమోనన్న ఒక ఆశ అవ్వచ్చు, కోరిక అవ్వచ్చు, భయం అవ్వచ్చు, ఆందోళన అవ్వచ్చు. దాని ప్రకారం ఎవరో ఈ సృష్టిలో ఒంటరిగానే వచ్చాం, ఒంటరిగానే పోతాం. మధ్యలో వచ్చిన రిలేషన్స్ కానీ ఇవన్నీ తాత్కాలికం, మనం బ్రతుకున్నంత వరకే. కానీ ఇవన్నీ ఎప్పుడు గ్రాండ్ గా ఉంటాయో తెలుసా? నువ్వు లైఫ్ లో వెల్ సెటిల్ అయినప్పుడే ఇవన్నీ నీ మీద నీ గుర్తింపు మీద
ప్రతి ఒక్కరు ఆసక్తి చూపిస్తారు. కానీ నువ్వు టీనేజ్ లో ఉన్నప్పుడు పెళ్ళయ్యే వరకు ఒక 20 మంది అమ్మాయిలతో స్నేహం చేసావను, లేకపోతే ఒక 20 మంది ఒక 30 మంది అబ్బాయిలతో స్నేహం చేసావని నిన్ను పిలిచి మిస్టర్ యూనివర్స్, మిస్టర్ రకరకాల మిస్ యూనివర్స్ పెడుతున్నారు కదా, అవి ఎవడు మనకి అవన్నీ సినిమాల్లో ఊరికే చూపిస్తారు, అంతవరకే. అవి వాస్తవం అనుకొని జీవించొద్దు. ఎట్టి పరిస్థితుల్లో చిన్న వయసు నుంచి మనకు ఏర్పడిన అలవాట్లు పెద్ద అయిన తర్వాత టీనేజ్ లోకి వచ్చిన తర్వాత ఎప్పుడైతే మనల్ని కొంచెం ఇబ్బంది పెడుతున్నాయో ఒక్కసారి కూర్చొని ఎస్, రోజుకి తప్పనిసరిగా మీతో మీరు ½ an hour నుంచి ఒక 45 మినిట్స్ వరకు టైం స్పెండ్ చేసుకోవాల్సిందే. ఈ రోజు నేను ఏం చేశాను, నాకు వచ్చిన ఆలోచనలు ఏంటి, నా ఆలోచనల వల్ల మంచి జరుగుతుందా, భవిష్యత్తులో నాకేమైనా చెడు జరుగుద్దా అని ఆలోచించుకొని ఒక బుక్ లో రాసుకోండి. చెడు ఆలోచనలు, ఇబ్బంది పెట్టే ఆలోచనలు వస్తుంటే గనక తప్పనిసరిగా తల్లిదండ్రులకి వాస్తవం చెప్పేయండి, ఎవరో తప్పనుకోరు. మీరు చెప్పకుండా వేరే వాళ్ళ ద్వారా తెలిస్తే గనక నువ్వు ఎన్ని చెప్పినా నమ్మరో. ఈవెన్ ఆ సిచ్యువేషన్ లో నేనున్నా సరే మరి ముందే నాకు చెప్పొచ్చు కదా అనే క్వశ్చన్ మాత్రం వేసి పెడతాం. ఎవడో పర్ఫెక్ట్ కాదు అందులో, కానీ ఎతకడం తప్పు చూపించడానికి మాత్రం ముందుంటాం, అది మాత్రం వాస్తవం. వాళ్ళు తప్పు చేయకపోవచ్చు, పని మన కంటికి అలా కనపడుతుందంటే ఆ నింద వేసేస్తాం. అది నీ మీద ఎందుకు పడాలి? పవిత్రమైన దేవాలయం కంటే, ఆ దేవాలయాన్ని పవిత్రంగా ఉంచడానికే మనిషిని సృష్టించినప్పుడు మనం ఎంత పవిత్రంగా ఉండాలి? గుడిలోకి చెప్పులు వేసుకెళ్ళకూడదని అంటారు, మరి మన పర్మిషన్ లేకుండా మన మీద ఒకళ్ళ ఆలోచనలు మన మీద ఎందుకు పనిచేయాలి? మన పర్మిషన్ లేకుండా మనల్ని ఎందుకు టచ్ చేయాలి? దీని గురించి లోతుగా వెళ్ళట్లేదు, ఒక్కసారి అర్థం చేసుకోండి. టీనేజర్స్ కాబట్టి మీకు తెలుసు, మన లిమిట్ లో మనం ఉండాలి, ఎదుటి వాళ్ళ లిమిట్ లో కూడా మనం ఉండనివ్వాలి. ఎప్పుడు ఏది పోయినా కొనసాగి తెచ్చుకోవచ్చు, కానీ మన మీద ఒక్కసారి క్యారెక్టర్లెస్ అన్న ముద్ర పడితే మాత్రం అలా బతుకుతూనే ఉంటాం. బట్ ఎవడో మనల్ని ఏం చేశాడు, మన బతుకు మనది, మన ఇష్టం చేస్తాం అనుకోవచ్చు, కానీ నీ అంతరాత్మ ముందు చూసావా, నిన్ను గుచ్చుతానే ఉంటది. ఎప్పుడు నువ్వు పెద్దోడైపోయి నీకు పెళ్ళిళ్ళు అయిపోయి నీ పిల్లలకు కూడా అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళని దారిలో పెడదామని చెప్పి కొడతము తిడతము ఇష్టం వచ్చినట్టు చేసి దాన్ని రమస్ చేసేస్తా చూసారా, అప్పుడు ఒక్కసారి చూసావా, ఇది వరకు నేను కూడా అలాగే చేశాను కదా, అదే వచ్చిందా, ఆ వారసత్వం వచ్చిందా? వారసత్వం లేదు, అది గుడ్డు లేదు, అలాంటి ఏమి రావు. వాళ్ళ ప్రెషర్ని వాళ్ళు తట్టుకోలేక, మీరు తట్టుకోలేక ఎలాగయ్యారు, వాళ్ళకి వెళ్ళిపోయారు. ఒక రకంగా జీవితంలో ఒక దెబ్బతిన్న వాళ్ళే వాళ్ళ పిల్లలకి అవ్వచ్చు, పక్క వాళ్ళకి అవ్వచ్చు, మంచి గైడెన్స్ ఇస్తారు, అది మాత్రం 100. ఎందుకనంటే మనిషిలో రియలైజేషన్ అనేది తప్పనిసరిగా ఉండి తీరుతుంది. ఈ రోజు నేను ఇలా ఉండొచ్చు, కొంతకాలం తర్వాత మారిపోవచ్చు, మంచి వ్యక్తిగా మారవచ్చు. అయ్యో, ఆ పరిస్థితుల్లో నేను అలా చేశాను, నా ద్వారా వచ్చేవాళ్ళు కానీ, నాకు తెలిసిన వాళ్ళ ద్వారా కానీ, లేదా నేను చదువు చెప్పే నా పిల్లలైనా సరే ఇటువంటి అగాధంలో పడకుండా పాపం వాళ్ళు సేవ్ చేయాలని చెప్పి అధికారికంగా అజమాయిషిగా వాళ్ళకి చెప్పకుండా సొంత పిల్లల్లాగా మనతో మనం మాట్లాడుకున్నట్టు సలహా ఇచ్చే వాళ్ళ సలహా కూడా వినండి, వాళ్ళు తప్పు చెప్పరు. ఫైనల్ గా వాళ్ళందరూ చెప్పేదేంటి, మాకు మేము తెలుసుకోలేమా అని మీకు కోపం వస్తే, ఆ కోపం వచ్చేందుకు నేను మీరు మెచ్చుకుంటున్నాను. ఆ తెలుసుకోవాలన్న కోరిక వల్లే నేను మీకు ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకనంటే మీరు తలుచుకుంటే ప్రపంచాన్నే మార్చగలరు, అంత శక్తి ఉంది టీనేజర్స్ లో. అటువంటి వాళ్ళు మీరు లైఫ్ లో సెటిల్ అవ్వరా? టీనేజ్ లో ఎంజాయ్ చేస్తే సెటిల్ అవ్వకూడదని రూల్ ఏమైనా ఉందా? కంపల్సరీగా ఎంజాయ్ చేయవలసిందే. నువ్వు ఏది అనుభవించాలనుకుంటే అది అనుభవించు, బట్ క్యారెక్టర్
భవిష్యత్తు, కెరియర్, ఆ రెండు నీకు గుర్తుకు రావాలి. నీ తల్లిదండ్రులు గుర్తుకు రావాలి. నీ నీ పేరు చెప్పుకొని నీ తల్లిదండ్రులు గర్వపడాలి. పలానా ఓడు కూతురు కొడుకు అని కాకుండా ఈ అమ్మాయి వాళ్ళ ఆ ఫలానా వాళ్ళ అమ్మాయి ఏంట్రా ఈవిడి అని చెప్పుకుంటే ఆ మజా ఎంత బాగుంటుందంటే, కొన్ని సార్లు నేను అనుభవించాను ఆ మజా. ఇదివరకు చేసిన కొన్ని ఉద్యోగాల్లో దాన్ని వర్ణించటానికి చాలా టైం పట్టేస్తుంది. కాబట్టి ఆ కిక్కే వేరబ్బా అంటారు చూసారా, ఆ కిక్కే వేరు. అది తెలుసుకోవాలంటే మనము లిమిట్ దాటనంత వరకు, మన కెరీర్కి దెబ్బ పడనంత వరకు, మన లైఫ్ లో సెటిల్ అవ్వటానికి మార్గాలన్నీ మనం మూసుకున్నంత వరకు టీనేజ్ని ఎంజాయ్ చెయ్యాలి. ఆ ఎంజాయ్ చేసిందే తర్వాత లైఫ్ లో మనకి జ్ఞాపకాలుగా, మధురమైన స్మృతులుగా గుర్తుండిపోవాలి. అంతేగాని అయ్యో అప్పుడు అలా చేశానే ఇలా చేశానే అనే ఆందోళనతో ఉండేలాగా మాత్రం చేసుకోకండి. ఈరోజు ఏదో సోషల్ మీడియా జాసలో పడిపోయి పాపం చాలా మంది అవే నిజ జీవితం అనుకుంటారు. కానీ అవి ఏమీ కాదు. మనలంటోడే వాడికి ఇన్కమ్ రావటకో లేకపోతే లైక్స్ రావటకో చేసేవి. బట్ నిన్ను చూసి లైక్ కొట్టాలి. అంతేగాని నువ్వు ఆడెవడో చూసిన దానికి, వాళ్ళెవరో చెప్పిన దానికి లైక్ కొడితే దానికి వాల్యూ ఉండదు. అలా రావాలంటే గనక తప్పనిసరిగా టీనేజ్ అనేది దేవుడు మీకు ఇచ్చిన, లేదా సృష్టి మీకు ఇచ్చిన ఒక సువర్ణ అవకాశం. ఆ సువర్ణ అవకాశాన్ని గోల్డెన్ డేస్ గా మార్చుకుంటారా లేదా ఓల్డెన్ డేస్ గా మార్చుకుంటారా అనేది మీ చేతుల్లో ఉంది. ఈ వీడియోని పిల్లలకి, పెద్దలకి, తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత. నేను చెప్పలేనంత స్థితి ఉండొచ్చు, మీకు తెలిసి ఉండొచ్చు. అయినా నా సలహా మంచిదో కాదో అని తెలుసుకుంటానికి అందరూ చూడండి. ఎస్పెషల్లీ నేను అమితంగా ఇష్టపడే చిల్డ్రన్కి మాత్రం తప్పనిసరిగా చూపించండి. వాళ్ళ లైఫ్ బాగుపడితే నేను కూడా లైఫ్లో ఓకే, నా వీడియో వల్ల కొంతమంది అయినా సంతోషించారు, బాగుంది అని సంతోషపడటానికి మాత్రమే చూడమన్నాను. అందుకోసం నా కోరిక నిజం చేయమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.